యోధాను గూర్చి దేవుడు 9వ వచనంలో అంటాడు. చూడండి ఆ మాట. నాతో కలిసి, యోధా కొదమ సింహం, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతన్ని లేపువాడెవడు? రైట్. ఈ భూమి మీద ఎన్నో జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్న జంతువులన్నిటిలో సింహం ఓ ప్రత్యేకమైనది. సృష్టిలో ఎన్ని వంశాలు ఉన్నా ఈ వంశాలన్నిటిలో యోధా వంశం ఒక ప్రత్యేకమైంది. ఆమేన్. వంశాలన్నిటిలో యోధా వంశం ఎలా ప్రత్యేకమైందో, భూమి మీద ఉండేటువంటి జంతువులన్నిటిలో సింహం ఒక ప్రత్యేకమైనటువంటి జంతువు. ఏంటి దానిలో ఉన్న ప్రత్యేకత? 2 మాటలు మీకు గుర్తుకు తెస్తా. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. నాతో కలిసి చెప్పండి. అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై. అంటే సృష్టిలో ఉన్నటువంటి మృగాలన్నిటిలో సింహం ఎలాంటిదట? దానికి ఉండే పరాక్రమం ఇంత అంతా కాదు, ఎవనికైనా భయపడి వెనుదిరగని సింహము అంటాడు. అంటే సృష్టిలో ఉన్న జంతువులన్నిటిలో ఈ సింహము పరాక్రమము కలిగింది. ఎవనికి దేనికి అది భయపడదు. నా ప్రభు బిడ్డలారా, ఎవనికి దేనికి అది భయపడదు. ఆయన పిల్లలైన మన జీవితాల్లో కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మేలైనవి జరుగుతాయి, కొన్ని కీడైనవి జరుగుతాయి, కొన్ని సంతోషాన్ని ఇచ్చేవి జరుగుతాయి, కొన్ని దుఃఖాన్ని ఇచ్చేవి జరుగుతాయి. అయితే దుఃఖకరమైనవి నీ చుట్టూతో జరిగినప్పుడు నీ జీవితంలో ధైర్యాన్ని, పరాక్రమాన్ని నువ్వు కోల్పోవద్దు. అలాంటి పరిస్థితుల్లోనే విశ్వాసంతో ధైర్యంగా మనం మాట్లాడి ప్రభుని స్తుతించేవారిగా దేవుని సన్నిధిలో ఉందుముగాక. మొర్దెకై వంగలేదని, నమస్కారం చేయలేదని ఒక మరణ శాసనాన్ని పంపాడు. ఎవరు? హామాను. యూదులందరూ చంపబడాలి. ఆ వార్త విన్నాడు. ఆ వార్త విని షోషాను మైదానానికి వెళ్ళి శోకమెత్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తన కుమార్తెకు చెప్పలేదు. గమనించండి, గోనె పట్టతో కూడుకున్న వస్త్రాలు ధరించి ఆ రాజాస్థానానికి వచ్చినప్పుడు ఎవరో చెప్పారు, మీ బాబాయ్ ఇలా ఈ వస్త్రాలతో వచ్చాడని చెప్తే, అలాంటి వస్త్రాలతో రాజగుమ్మం దగ్గరికి వస్తే చంపబడతారు, ఇది రాజు యొక్క నియమం. మారు బట్టలు పంపించింది, వేసుకోవాలా. నీ దుఃఖానికి కారణం ఏంటి అని చెప్పి అడిగింది. విషయం చెప్పాడు. చెప్పేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఎస్తేరు, నిన్ను అక్కడ రాణిగా నిలవబెట్టింది ఈ సమస్య పరిష్కరించడానికే. అయితే ఒకటి, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకి ఇక దిక్కు లేదు, యూదులకి ఇక ఆశ్రయం లేదు. నువ్వు గనక మౌనంగా ఉంటే మన జనులంతా నశించిపోతారు అని పేల మాటలు మాట్లాడలేదు, దీనపు మాటలు మాట్లాడలేదు. ఏమంటాడు తెలుసా? ఈ సమయంలో గనక నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయము వేరొక దిక్కు నుంచి వస్తుంది, నీవును నీ తండ్రి ఇంటి వారును నశిస్తారు అని. చూడండి, ఒక పరాక్రమం కలిగిన మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి, 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న యొడల యూదులకు చెప్పాలి, యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును. మరొకసారి, యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. అంటే చూడండి, నువ్వు రాణిగా ఉన్నావు, దీనికోసమే దేవుడు నియమించుకున్నాడు. ఒకవేళ పట్టి పట్టనట్లుగా ఉన్నావా, అక్కడ ఏమంటాడంటే వేరొక దిక్కు నుండి యూదులకు విడుదల, సహాయం వస్తాదేమో అని అంటలా, ఒకవేళ రావచ్చేమో అని అంటలా, కన్ఫర్మేషన్గా మాట్లాడుతున్నాడు. నీవు మౌనంగా ఉంటే యూదులకు సహాయము, విడుదల
వేరొక దిక్కు నుండి వస్తుంది, దేవుడు తప్పకుండా పంపిస్తాడు అని. అంటే ఆ శ్రమకాలంలో ఎట్లా మాట్లాడుతున్నాడు? పరాక్రమంతో కూడుకున్న మాటలు మాట్లాడుతున్నాడు. అంటే సహజంగా ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే కొంచెం పర్మిషన్ అడిగి, ఆ గేట్ వాచ్మెన్నో లేకపోతే తన కూతురును పర్మిషన్ అడిగి కూతురు దగ్గరికి వెళ్ళి కూతురు చేతులు పట్టుకొని, రే బిడ్డ, ఇంతకాలం నిన్ను పెంచా, నేను పెంచిన పెంపకాన్ని నువ్వు మర్చిపోవద్దు, నీ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వెట్లాగైనా రాజు నీ భర్తే కదా, నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడి ఈ మరణ శాసనం ఎలాగైనా తప్పించు, ఈ మరణ శాసనం నుంచి ఎలాగైనా తప్పించు అని సహజంగా వేరే వ్యక్తి అయితే బ్రతిమలాడుకునేవాడా లేదా? ఒక మాట చెప్పంటారా? యోధా వంశానికి పుట్టినవాడు మనుషుల్ని బ్రతిమలాడుకున్న దానికంటే దేవుని బ్రతిమలాడుకోవటానికి ఇష్టపడతాడు. కూతుర్ని బ్రతిమలాడుకున్నాడా? చెప్పాలి. కూతుర్ని బ్రతిమలాడుకున్నాడా? సహజంగా ఒక తండ్రి కూతుర్ని బ్రతిమలాడుకోవటం తప్పు కాకపోవచ్చు, కానీ తన కూతుర్ని బ్రతిమలాడుకోకపోగా సింహం ఎట్లా గర్జిస్తుందో ఆ గర్జనపు మాటలు మాట్లాడుతున్నాడు. కుమారి, ఒకవేళ ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు విడుదల, సహాయము మరి ఒక దిక్కు నుండి వస్తుంది. నా ప్రభు బిడ్డలారా, నిజమే, మనుషులం, మనం ఎరిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, పలానోళ్ళు సహాయం చేస్తారు అని మనం అనుకున్నాం. ఒకవేళ ఆ మార్గం ముయ్యబడితే, నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఒక మార్గం ముయ్యబడితే 7 శ్రేష్టమైన మార్గాలు నీ కొరకు తెరిచే దేవుడు ఆయన. మరొక మాట చెప్పాలంటే, మూయబడిన మార్గం కంటే మరి శ్రేష్టమైన మార్గాన్ని ప్రభు మన కొరకు తెరుస్తాడు. అయితే అలా తెరవాలంటే నీ లోపటి నుంచి పరాక్రమం కలిగిన మాటలు రావాలా? గట్టిగా చెప్తాం ఆమేన్. నేను చూసిన సేవకుల్లో దైవజనులు బాబన్న గారు ఉన్నారు కదా, నేను చాలాసార్లు ఆయన చూశా. ఒకసారి యోధా గూర్చి చెప్పాడు. అప్పటికి నేను అప్పుడే కొత్తగా వస్తున్నాను, ఒక 2 నెలలు 3 నెలలు. విచిత్రం, మన తమ్ముడు రాజు ఉన్నాడు కదా, రాజును చూస్తే నాకు కాస్త ఆ మహానుభావుడు గుర్తు వస్తాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, నేను గట్టిగానే ఉన్నా, ఆయన అప్పుడు ఇట్టాగే ఉన్నాడు, నా దగ్గరకు వచ్చి, నేను ప్రైజ్లాడు అన్నా అన్నాను, నాకు చెయ్యిచ్చి ప్రైజ్లాడు అన్నా మీ పేరు ఏంటి అని ఇట్లా ఊపాడు. ఆ ఊపుడికి నా రెక్క నొప్పి వచ్చినంత అయిపోయింది, ఊడిపోద్దేమో అనిపించింది. అరే, ఈ ఒంటి ఊపిరి మనిషికి ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఈయన ఎంత రోషం కలిగిన వాడంటే, నిజంగా ఎంతకాలం సేవ చేసేవనేది ముఖ్యం కాదు, కానీ బ్రతికిన కొద్ది దినాలు ఎంత రోషంగా సేవ చేసేవనేది ముఖ్యం. బాప్తిసం ఇచ్చి యోహాన్ని దీర్ఘకాలం సేవ చేయాల, యేసయ్య కూడా ఏం దీర్ఘకాలం సేవ చేయలే. యేసయ్య సేవ చేసింది జస్ట్ 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల సేవలో ఇజ్రాయేలు దేశాన్నే మార్చాడు, దేశమే ఆయన వెంట వెళ్ళింది. నేను అప్పుడప్పుడు అనుకుంటా, యేసయ్య మాకులాగా ఓ 20 సంవత్సరాలు సేవ చేసి ఉంటే ప్రపంచాన్ని ఈసారికి 7 సార్లు మార్చి ఉంటాడు. ఒక్కళ్ళు ఆమేన్ చెప్పలా? ప్రైజ్ ది లార్డ్. యేసయ్య గనక 20 సంవత్సరాలు సుదీర్ఘ సేవ చేసి ఉంటే ఈ పాటికి ప్రపంచాన్ని 150 సార్లు మార్చి ఉంటాడు. నేనంట, ఎన్ని సంవత్సరాలు బ్రతికేమనేది ముఖ్యం కాదు, బ్రతికిన కొద్ది దినాలు నికార్సైన బ్రతకటానికి దేవుడు కృప చూపించునుగాక. ఈయన ఏమని ప్రతిష్ఠ చేసుకున్నాడంటే, నా జీవితంలో దైవిక స్వస్థత మీద నేను ఆధారపడాలి, మెడిసిన్ వేసుకొని, అనారోగ్యం ఉన్నా బలహీనత ఉన్నా మెడిసిన్ వేసుకో, అలా ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఎంత పట్టుదల కలిగిన దైవ సేవకుడు అంటే, సింహానికి ఎంత పట్టుదలలో దైవ సేవకుడికి అంత పట్టుదల. ఒకరోజు ఆయన దగ్గరికి టీబీ పేషెంట్ వచ్చాడట. టీబీ పేషెంట్, సహజంగా టీబీ పేషెంట్ వచ్చాడట. ఆ టీబీ పేషెంట్ని తన దగ్గరే పెట్టుకొని రోజు ప్రార్థన చేసేవాడట. ఒకానొక సందర్భంలో తగ్గకపోతే, ప్రభా నా దగ్గరికి వచ్చి నీ బిడ్డ అనారోగ్యంతో వెళ్ళకూడదు, ఒకవేళ అనారోగ్యంతో వెళ్ళకూడదు, ఒకవేళ ఈ బిడ్డను మీరు బాగు చేయనంటే వీడికున్న టీబీ నాకు ఇచ్చి నాకున్న ఆరోగ్యం ఆ బిడ్డకి ఇచ్చేయి అన్నాడంట. సహజంగా
మన ఇంటి వాళ్ళకి టీబీ వస్తేనే తప్పులేదు, అందులో జాగ్రత్త తీసుకోవటం తప్పులేదు. వాళ్ళ గ్లాసు వేరు, వాళ్ళ ప్లేటు వేరు, వాళ్ళ గది వేరుగా ఉంటుంది. ఇంకా కొంచెం అతిగాళ్ళు వేరే రకంగా చేస్తారు, అది వేరే సంగతి. అయితే ఈ దైవజనుడు ఆ టీబీ పేషెంట్ని తన గదిలోనే ఉంచుకొని, నా దగ్గరకు వచ్చిన బిడ్డ ఆరోగ్యంగా వెళ్ళాలి ప్రభా, ఆ టీబీ నాకు ఇచ్చేయి, ఈ బిడ్డను ఆరోగ్యంతో పంపించు, ఏడుస్తా ప్రార్థన చేశాడట. పట్టుదల పట్టుదల, సింహానికి ఎంత పరాక్రమమో ఎంత పట్టుదలో. అట్ లాస్ట్ ఆ టీబీ వ్యాధి ఆయనకు వచ్చింది. ఆ రోజుల్లో టీబీ వ్యాధికి మంచి మందు ఉంది, ఒకటే, పొరపాటున ట్యాబ్లెట్ వేసుకునేవాడు కాదంట. ఎబినేజర్ అన్నో ఎవరో హార్లిక్సో బూస్టో ఏదో తీసుకెళ్ళారంట. ఇది మెడిసినే కదన్నా, నాకు వద్దు, నేను వేసుకోను. బ్రతికినా చనిపోయినా నేను దైవిక స్వస్థతలోనే ఉంటాను. ఆయనకున్న పరాక్రమం, ఆయనకున్న ధైర్యం ఏంటంటే, ఒకవేళ ఇక్కడ నేను చనిపోయి కళ్ళు మూస్తే సియోను కొండలో 144,000 మందితో కలిసి పరలోకంలో నిలవబడే భాగ్యం దేవుడు నాకు ఇస్తాడు. ప్రభువుని ఆరాధిస్తా బ్రతుకుతాను. నాక పెళ్ళి కాల, పిల్ల లేదు. ఇప్పుడు బతకాలని ఆశ ఎవరికి ఉంటుంది? పెళ్ళి అయిన వాళ్ళకి ఉంటుందా, పెళ్ళి కాని వాళ్ళకి ఉంటుందా? చెప్పాలమ్మా. పిల్లలు ఉన్న వాళ్ళకి ఉంటుందా, పిల్లలు లేని వాళ్ళకి ఉంటుందా? చెప్పాలి. ఇప్పుడు గమనించండి, ఈ ఈ ఈ ఈ చిక్కుముళ్ళు ఉంటాయి చూసారా, బతకాలనే ఆశ మనకు లేకపోయినా కొడుకు ఏమైపోతాడో, కూతురు ఏమైపోద్దో, మనవడు ఏమైపోతాడో, మనవరాలు ఏమైపోద్దో, ఈ బంధాలు బ్రతకటానికి ఆరాటాన్ని పెంచుతాయి. ఇక నేను చనిపోయినా బ్రతికినా ఏముంది, ఎక్కడన్నా ప్రభు సేవ చేస్తాను కదా అని మెడిసిన్ వేసుకోలేదంట. టీబీ వ్యాధి ముదిరిపోయింది. ఓ దైవ సేవకుడి దగ్గర ఉన్నప్పుడు పాపం ఆ దైవ సేవకులు చాలా ప్రేమగా చూసుకున్నారు, వాళ్ళ శక్తికి మించింది చేశారు. కానీ ఈ టీబీ పేషెంట్లకున్న ఒక బలహీనత ఏంటంటే, ఆహారాన్ని చూస్తే పురుగులను చూసినట్టు ఉంటుంది. తినాలనే ఆశ లోపట ఉంటుంది, తినాలనే ఆశ లోపట ఉంటుంది. కానీ ఆ టీబీ వ్యాధికి ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితి ఏంటంటే, అన్నాన్ని చూస్తే చాలు పురుగును చూసినట్టు ఉంటుంది. ప్యారడైజ్ నుంచి బిర్యానీ కావాలి ఆశ ఉండేది, తీసుకొస్తే ఆ బిర్యానీ ముందు ఇస్తే నేను తినలేనని. ఇక అట్లా రోజులు తరబడి మంచం మీద పండుకొని ఉంటే, ఒకరోజు మన టీవీఎస్ యేసురత్నం అన్న అబ్రాం అన్న ఎట్లా ఉన్నారో చూద్దామని వెళ్తే, ఇక మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో అట్లాగే పండుకొని ఉంటే, కొంచెం లేపి కూర్చోబెట్టి ఏదో పాలో మజ్జిగో ఇద్దామని అట్లా పైకి లేపితేనంటండి, ఈ వెనక వీపు బాగాన పుండ్లు. ఆ పుండు లోపట, ఇక అది చెప్పలేను, ఆ పుండు లోపట పురుగులు, ఆ పురుగులు బయటకు వచ్చి శరీరాన్ని తింటా ఉన్నాయంట. వీళ్ళు అన్నారంట, అన్నా మా మాటిని హాస్పిటల్కి రా అన్న. పరాక్రమం ఏం చేస్తుందో తెలుసా? పరిస్థితులను బట్టి కృంగిపోనివ్వదు పరాక్రమం. దావీదు భక్తుడు అంటాడు, 10,000 మంది సైన్యము నా చుట్టూ దండెత్తి వచ్చి మోహరించిన నేను భయపడను, హాయిగా పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను, ఇంత కూడా నేను భయపడను. అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడు నాకేం నా దేవుడు ఉన్నాడు, అది పరాక్రమం కాదు. పరిస్థితులు తల్లకిందులైనప్పుడు నాకేం నా ప్రభు ఉన్నాడు, నా దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు? చుట్టూతో పరిస్థితులు తలకిందులైపోయినా నా దేవుడు నన్ను పరిస్థితులు తల్లకిందులైనప్పుడు ధైర్యంగా మాట్లాడతామే, అదే నిజమైనటువంటి పరాక్రమం. అలాంటి పరాక్రమము ఎవరిలో ఉంటుందో వాడు యూదుడు. వాడు ఎక్కడ ఎన్నడూ అపజయాన్ని పొందడం. చెప్దాం గట్టిగా, వాడు ఎక్కడ ఎన్నడూ అపజయాన్ని లేపి చూస్తే పురుగులు బయటకు వచ్చినాయట. వీళ్ళు గడగడ వణుకుతా, అన్నా అన్నా అన్నా. ఆయన ఒకటే మాట అన్నాడంట, వాళ్ళతో మాట్లాడుతా హెబ్రీ పత్రికలో ఒక మాట రాసి ఉందయ్యా, వినండి. సరే, మీరు చూడాలనుకున్నారు కదా ఆ మాట ఏదో, ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
11వ అధ్యాయం అందరూ చూడండి. 35వ వచనం. 35వ వచనం. హెబ్రీ 11:35 నేను చదువు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఏమని రాసిందండి? కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరే. ఆ రోగంతో యాతన పడుతున్నప్పుడు, అయ్యా హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకో అంటే ఆయన అన్న మాట అంట, మరి శ్రేష్టమైన అంటే పునరుద్ధానం ఉంది, శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది, మరి శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. మరి శ్రేష్టమైన పునరుద్ధానం నాకు కలగాలంటే శరీరంలో యాతన పెట్టబట్టడానికి నేను ఇష్టపడుతున్నానని ఆ దైవిక స్వస్థతలోని చిన్న వయసులో ఆ గొప్ప దైవ సేవకుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాడు, కానీ ఆయన రాసిన పాటలు ఎప్పటికీ ప్రపంచ క్రైస్తవ చరిత్రను ఉర్రూతులూగిస్తూనే ఉన్నాయి. నా విశ్వాస ఓడ యాత్ర ఎంతమంది విన్నారు? ఆ దైవజనుడు రాసిన పాట. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, ఆ దైవజనుడు రాసిన పాట. స్తుతి సింహాసనాసీనుడా అత్యున్నత ఎంతమిడది, స్తుతి సింహాసన ధైర్యంగా మాట్లాడతావే ఆ మాట దేవుడు వింటాడు. దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడతావే ఆ మాట దేవుడు వింటాడు. దాన్ని చూసి ఎవరి మీదైనా జయాన్ని పొందుతాడేమో కానీ సాతాను ఎవరి మీద జయాన్ని పొందలేడు. యోధా వంశపు వారి మీద జయాన్ని పొందలేరు. ఎందుకో తెలుసా? యోధా వంశం స్తుతించే వంశం. రెండవది, యోధా వంశం పరాక్రమం కలిగిన వంశం. యేసయ్యకు మహిమ కలుగును గాక. మూడవ చెప్పి నేను ముగిస్తాను. సింహానికి ఉన్న గుణాల్లో రెండవ గుణం ఏంటంటే ఎవరికైనా దేనికైనా భయపడి వెనుదిరగదది. ఇక నడక ప్రారంభించిందా చావోరేవో తేల్చుకోవటానికి ముందుకే సాగిపోద్ది, కానీ దాన్ని డిక్షనరీలో వెనక్కి తిరిగేటువంటి లక్షణం దానికి లేదే. యేసయ్యకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. వెనుదిరగని సింహము అంటాడు. అంటే సింహం ఎడుతిరగదంట, సింహం ఎడుతిరగదంట, వెనుదిరగదు, ముందుకే సాగిపోతూ ఉంటుంది. ఎర్ర సముద్రం ఎదురైంది. ఏం చేయాలో అర్థం కాక మోషే తలబాదుకుంటున్నాడు. దేవునికి మొరపెట్టబోతున్నాడు. దేవుడు అంటాడు, మోషే మొర తర్వాత సాగిపో, ముందుకే వెళ్ళిపో, నువ్వు వెళ్తూ ఉండు, నా కార్యాలు నేను చేస్తా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆయన పిల్లలైన మన జీవితాల్లో ప్రభు బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం అడిగిన దానికి జవాబు రాలేదేనో, ప్రార్థించిన దానికి ప్రతిఫలం రాలేదేనో, అనుకున్నవి మన జీవితంలో జరగలేదేనో, నేను ఇక ప్రార్థన చేయను, ఆపేస్తా. నువ్వు సింహం లాంటి దానివి కాదు. ఎంత ఉపవాసం ఉన్నాను, దేవుడు నా జీవితంలో కార్యం చేయాల, ఇక ఉపవాసం ఆపేస్తా. కాదు కాదు కాదు. దేవుడు జవాబిచ్చినా ఇవ్వకపోయినా నువ్వు సాగిపోతూనే ఉండు. తగిన కాలమందు దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఇంకో రకంగా చెప్పాలంటే నీ చుట్టూత ప్రతికూల పరిస్థితుల మధ్యలోనే మరెక్కువగా నువ్వు సాగిపోతూ ఉంటే ఆ భక్తి దేవుని మనసును గెలుచుకుంటూ ఉంటుంది. బైబిల్లో దానియేలు యోధా గోత్రపు వాడు. దానియేలు గురించి ఒక విలువైన సమాచారం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 17వ ఏట తాను ఉన్నప్పుడు నెబుకద్నెజరు రాజు ఇజ్రాయిల్ దేశం మీద దాడి చేశాడు. అనేక మంది యవ్వన బిడ్డలను చెరపట్టి కన్యకలను పాడు చేశారు. యవ్వన పురుషులను చెరపట్టి వాళ్ళు రాజవంశీయులని తనకు తెలిస్తే వాళ్ళను బబులోను దేశానికి తీసుకుని వెళ్ళి ఒక్కసారి చూడండి, అనేక మంది యవ్వన బిడ్డలను నెబుకద్నెజరు రాజు నపుంసకులుగా చేశాడట. ఏం చేశాడు? నపుంసకులుగా చేశాడట.
చరిత్రకారులు చెప్తారు, ఆ నపుంసకుల్లో దానియేలు కూడా ఒకడంట. ఏ వయసులో? గతంలో విన్నాం 3 రకాల నపుంసకులు ఉంటారని. ఒకటి, తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడే నపుంసకులుగా ఉన్నటువంటి వాళ్ళు. రెండవది, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వాళ్ళు. మూడవది, పరలోక రాజ్యం కొరకు తమ్మును తాము నపుంసకులుగా మార్చుకున్న వాళ్ళు. ఈ దానియేలు ఎవరయ్యంటే రెండో కేటర్. అంటే నేనంట, ఒక పురుషుడు పుట్టిన తర్వాత ఆ పురుష సంబంధమైన వాటిని తీసేసిన తర్వాత అతడు షండు ఎండిన చెట్టు అయిపోతాడు కదా. యెషయా గ్రంథకర్త ఒక మాట అంటాడు, షండు తాను ఎండిన చెట్టు అని అనుకోవద్దు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, దానియేలు జీవితంలో ఎంత విషాదకరమైన ఘట్టం జరిగిందో, మన జీవితంలో కూడా కొన్ని అలాంటి విషాదాలకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ఎండిన లాంటి పరిస్థితి చూసి ఇక అయిపోయిందిరా, నా జీవితం ఎండిపోయింది అని అనుకోకు. ఎంత ఎండిపోయినా రెండవ అవకాశం తప్పకుండా దేవుడు ఇస్తాడు. చెప్దాం ఆమేన్, హల్లెలూయా. నేను పూర్తిగా ఎండిపోయానయ్యా, ఇక నాకు ఆశలు లేవయ్యా, నా బ్రతుకు బాగుపడుతుందనే నమ్మకం నాకు లేదయ్యా. ఎంత ప్రార్థన చేస్తే జీవితంలో సర్వం కోల్పోయిన తర్వాత ఏమని ప్రార్థన చేసేదయ్యా? నేను ఎండిపోయాను, నా కుటుంబం ఎండిపోయింది, నా ఆత్మీయ జీవితం ఎండిపోయింది, ఇంకేమని ప్రార్థన చేసేదని ఎండిన స్థితిని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఆ ఎండిన స్థితిలోనే దానియేలులాగా మనం సాగిపోవటం ప్రారంభించుతాం కాక. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. గమనించండి, తన జీవితంలో అంత విషాదకరమైన సంఘటన జరిగిన ప్రార్థన చేయటం తాను మానలేదు. దేవుని విడిచిపెట్టి వాళ్ళు వెనకడుగు వేయటం వాళ్ళు ప్రారంభించలేదు. ముందుకే సాగిపోతున్నారు. వచ్చిన వాళ్ళు అంతా అంటారు, ఇంకేం దేవుడయ్యా నీకు, ఏం చేశాడు దేవుడు? నిజంగా మీ దేవుడే జీవం కలిగిన దేవుడైతే మీ పురుషత్వాన్ని తొలగించేటప్పుడు దేవుడు రోషంతో పనిచేయాలి కదా. ఏం చేశాడో నా దేవుని స్తుతిస్తారయ్యా. నా ప్రభు బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన చుట్టూతో ఉన్న వ్యక్తులు మన కుటుంబాల్లో జరిగిన కొన్ని పరిస్థితులను చూసామా, దేవుడు అని పరిగెత్తావు. ఏమిచ్చాడమ్మా దేవుడు నీకు? నీ భర్త చనిపోయాడే అన్నమ్మను గూర్చి అన్నారు. 7 సంవత్సరాలు వివాహమైంది, కనీసం ఒక నలుసు కూడా పుట్టలేదే నీ కడుపున. ఒకవైపు విధవరాలివి, ఇంకోవైపు గొడ్రాలివి. ఎందుకమ్మా దేవుని దగ్గరికి వెళ్తావు? మానే. ఆ బిడ్డ ఏం చేసిందో తెలుసా? ఈ కష్టకాలంలో కూడా నా ప్రభువుని ఆరాధిస్తాను, నేను బ్రతుకుతాను. కారణం మేము యూదులు, చిన్న వాటికి కదిలిపోయే వాళ్ళం కాదు. చిన్న సమస్యలకు దేవుడు ఏం చేశాడని దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్తా, ఎంత కష్టం వచ్చినా భరించటానికి శక్తిని ప్రభువుని అడుగు. కానీ నా దేవుడు ఏం చేశాడని దరిద్రపు మాటలు నీ నోట రావద్దు. దేవుడు నమ్ముకుంటేనా ఇంతేనా చేసింది? అసలు ఆ ప్రశ్న అవమానకరం. గుండెలు పిండే బాధ అయినా, తట్టుకోలేని సమస్య అయినా తట్టుకోవటానికి కావలసిన శక్తి నాకు దయచేయ. ఈ దేవుడు ఎవరో తెలుసా? శ్రమనిస్తాడు, శ్రమను భరించడానికి కావలసిన శక్తిని ఇస్తాడు. ఆ శ్రమను భవిష్యత్తులో మహిమగా మారుస్తాడు తన మహిమ కొరకు. నేనంట, అన్నమ్మ తల్లి దేవుని మందిరానికి వెళ్ళటానికి దేవుడు ఏం చేశాడని మానవ భాషలో చెప్తాను, భర్తను చంపాడా? దేవుడు చంపడట్లా. ఆ భర్తను దేవుడు చంపాడా? భర్తను చంపిన దేవుడిని వదిలిపెట్టలా, వెనుదీయలేదు. సరే, కనీసం భర్త చనిపోతే చనిపోయాడు, 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసినందుకు కనీసం ఆ తల్లి కడుపును పండించి ఒక బిడ్డనైనా దేవుడిచ్చాడా? ఎవలా? అలాంటి సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో ఏం తీర్మానం చేసుకుందో తెలుసా? ఇంతకాలం తండ్రికి సేవ చేశా, కొంతకాలం భర్తకు సేవ చేశా, ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు, ఎవ్వరికి సేవ చేయాల్సిన అవసరం లేదు. బ్రతుకు కాలమంతా నా దేవుని సేవ చేసుకుంటూ నా శేష జీవితం కొనసాగిస్తా. ఇక వీళ్ళకి సేవ చేయను.
ఈ భూమి మీద ఎంతకాలం నేను బ్రతుకుతానో బ్రతికిన కాలమంతా నా దేవుని సేవ చేసుకుంటానని చెప్పి మందిరంలోకి విధవరాలుగా అడుగుపెట్టింది. 84 సంవత్సరాలు 80 సంవత్సరాలకు పైగా దేవాలయాన్ని విడవక దేవుని మందిరంలో రేయింబవళ్ళు ప్రార్థన చేసింది. ఆ విధవరాలు దేశానికి ప్రవక్తిగా మారిపోయింది. నీ జీవితంలో జరిగే ఒక కీడు వెనుక కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటో గుర్తుపట్టు. దేశానికి ప్రవక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని తాను విడిచిపెట్టలేదు. 84 సంవత్సరాలు నా ప్రభు పెట్టారా. తన బ్రతికే శాపం అనుకొని ప్రజలంతా అంటా ఉంటే, ప్రజల దృష్టి ఎదుట శాపగ్రస్తంగా కనపడిన ఆ బ్రతుకు రాగల కాలంలో ఎలా అయిపోయిందో తెలుసా? ప్రజలకే ఆశీర్వాదాన్ని పంచే బ్రతుకుగా తల్లి బ్రతుకును దేవుడు మార్చాడు. సైతాన్ గాడు అనుకున్నాడు మొట్టమొదట్లో, మీ ఆయన చంపేగా, అయిపోయింది నీ పని. నీకు పిల్లలు లేకుండా కూడా చేసే కదా, అయిపోయింది నీ పని. దేవుడు దేవుడు అని చిన్నతనం నుంచి బతికావు, నీ దేవుడు నీకేమిచ్చాడు చూడు నీ బతుకు అని సైతాన్ గాడు అని ఉంటాడు. 84 సంవత్సరాల తర్వాత సైతాన్ గాడు లోపల సిగ్గుపడతా ఏమనుకొని ఉంటాడో తెలుసా? వాళ్ళ భర్తను నేను చంపకుండా ఉంటే బాగుండేదే, వీళ్ళకి పిల్లలను పుట్టించినడితే బాగుండేదే. అరే, ఈ బిడ్డ మందిరానికి పోయి రావటాన్ని బట్టే కదా ఈవిడ ప్రవక్తిగా మారిపోయింది, ఇంత దీవెనకరంగా మారిపోయిందని గమనించండి. కీడు చేసినందుకు ఒకప్పుడు మురిసిపోయిన సాతాను, అదే సాతాను ఆ ఆశీర్వాదాన్ని చూసి వాడు సిగ్గుపడటం ప్రారంభించాడు. నా ప్రభు బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడు. నీ జీవితంలో కూడా కొన్ని అనూహ్యమైన నష్టాలు జరుగుతాయి, కొన్ని అనూహ్యమైన కష్టాలు నీ బ్రతుకులో ఎదుర్కొన్నావు. వాటిని బట్టి వెనుకడుగు వేయకుండా నేను ముందుకే సాగిపోతానయ్యాను. కీడు కలిగినప్పుడు ఏ సాతాను నవ్వాడో వాడే సిగ్గుపడేటట్లుగా, శత్రువు ఓడిపోయేటట్లుగా దేవుడు నిన్ను గెలిపించును గాక. చప్పలు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. నా వైపు చూడండి. దానియేలు బ్రతికేమైపోయింది? నపుంసకుడైపోయాడు. ఏ రోజు కూడా నువ్వు జీవం కలిగిన దేవుడవు కదయ్యా, ఎందుకు ఇట్టా చేసావు? నా ప్రభు బిడ్డలారా, బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది. కొమ్మరివాడు మట్టితో రకరకాల కొండలు చేస్తాడు. ఒకటి పెద్ద కొండ, చెప్పాలి ఖాళీ పూర్తి చేయండి. కొన్ని చిన్న కొండలు, అదే మట్టితో ఆ కొండ మీద మూత, అదే మట్టితో చిన్న చిన్న పాత్రలు, అదే మట్టితో పెద్ద పెద్ద పాత్రలు, అదే మట్టితో కూజ, రకరకాలవి చేస్తాడు. ఏ పాత్ర అయినా ఇదే మట్టిలో నుంచాం, దాన్ని కొండం చేసావు, నన్నేమో మూతం చేసావు అని ఎప్పుడైనా మూత నోరు తెరిచి కొమ్మరిని అంటాదా? మట్టి కుమ్మరివానికి తను అప్పగించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. పరమ కుమ్మరి అయిన దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకుందాం గాక. ఇక్కడ ఒక విలువైన మాట చెప్తాను. ఏ రోజు నన్ను ఎందుకు ఇట్లా చేసేవై అనలేదు. అనకపోగా ఏం చేశాడో తెలుసా? ప్రతిరోజు 9 గంటలకి, ప్రతి మధ్యాహ్నం 12 గంటలకి, ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకి, పగటిపూట ప్రతిరోజు 3 గంటలు 3 పర్యాయాలు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి తన ప్రజల విమోచన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్తాం ఆమేన్, పెద్దగా చెప్తాం ఆమేన్, ఆమేన్. షండు తాను ఎండినవాడు అని అనుకొనవద్దు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఎవడైనా వేస్ట్ గాడు ఉంటాడేమో నాకు తెలియదు, ఎవరూ లేరు వేస్ట్ గాళ్ళు. కానీ ప్రభువు నమ్ముకున్న బిడ్డల్లో వీళ్ళు ఉపయోగపడరు అని చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు. ఏదో ఒక పని కొరకు దేవుడు తన మహిమ నిమిత్తం మనల్ని వాడుకొనును గాక. వెనుదిరగని సింహంలాగా ఆ కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు చేయటం ప్రారంభించాడు. అద్భుతం. 70 సంవత్సరాలు ఓడిపోయినట్లుగా కనపడ్డారు. కానీ అయినా నేనంట 70 సంవత్సరాలు దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు. దాసుడిగా ఉన్నాడా, యజమానుడిగా ఉన్నాడా? మరలా అడుగుతాను, దాసుడిగా ఉన్నాడా, యజమానిగా ఉన్నాడా? పెద్దగా చెప్దాం. ఎవరా మనిషి?
దాసుడిగా ఉన్నాడా, యజమానిగా ఉన్నాడా 70 సంవత్సరాలు? నా మాట అర్థం కాలేదా? అంటే పనివాడిగా ఉన్నాడా, ప్రధాని అయ్యాడా? ఇందాక దాసుడు అన్నారు. ఒక మాట చెప్పమంటారా? కింగ్ ఎక్కడున్నా కింగే, నీవెక్కడున్నా రాజువే. ప్రైజ్ ది లార్డ్. దేశం కాని దేశానికి వెళ్ళాడు. ఆ దేశం ఎవరిది? బబులోను దేశం. నేనంట, నా వైపు చూడండి, నేనంట యోసేపు ఏ దేశంలో ఉన్నాడు? వెళ్ళింది దాసుడే కానీ కింగ్ ఎక్కడున్నా కింగే. ఆమేన్. ఇప్పుడు బబులోను దేశానికి వచ్చాడు దానియేలు. వచ్చాడు కానీ చూడటానికి దాసుడిగా కనపడ్డాడు, కానీ ఆ దాస్యత్వపు శృంఖలాలు కొంతకాలమే. యోధా ఎక్కడున్నా యోధాది పై చేయగానే ఉండును గాక. స్తోత్రాలు చెబుదాం గట్టిగా. 3 మాటలు విన్నాం. నువ్వు స్తుతిస్తూ వెళ్ళిపో, ప్రజలు నిన్ను స్తుతించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. రెండవది, ఆ కష్ట పరిస్థితుల్లోనే పరాక్రమం కలిగి బ్రతుకు. ఎన్ని పోరాటాలను ఎదురున్నా వెనక్కు తిరక్కు, ముందుకే సాగిపోతూ వెళ్ళిపో. ఎన్ని శత్రువులు నీ మీద దాడి చేసినా వాడు ఓడిపోతాడు. అంతిమంగా మనం గెలవటానికి దేవుడు కృప చూపించును గాక.